హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక 4 కెమెరాలు చెరువుకి, అంటే రొయ్యల చెరువులు అనమాట, రొయ్యల చెరువునికి ఇన్స్టాల్ చేయడానికి వచ్చాం. CP+ 80 మీటర్స్ రేంజ్ కెమెరాస్ ఇవి. ఈ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేసాం ఏంటి, అలాగే మెటీరియల్ ఏంటని చూపిస్తాను మీకు. అలాగే వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఒకసారి చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా, ఇది వీడియో క్వాలిటీ అనమాట. ఇక్కడ 4 కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం. అలాగే ఎలా చేసాం ఏంటో వచ్చి చూద్దాం ఒకసారి. ఇది బాక్స్లో వచ్చేసి మీకు 4G రౌటర్ కూడా తీసుకున్నాం మేము. 4G రౌటర్, ఎందుకంటే ఇక్కడ నెట్ అవైలబుల్గా లేదు కాబట్టి సిమ్ రౌటర్ తీసుకున్నాం. ఇది iFocus నుంచి తీసుకున్నాం. తర్వాత వచ్చేసి మీకు హార్డ్ డిస్క్ అనేది 500 GB, ఇది పక్కన పెట్టేసుకుందాం. DVR వెర్షన్ 5 అనమాట. CP+ 4 ఛానల్ DVR, ఇది V5 వెర్షన్ 5 DVR. అలాగే 4 కెమెరాస్ కూడా మనకి 2 మెగాపిక్సెల్, 2.4 మెగాపిక్సెల్, 80 మీటర్స్ రేంజ్ కెమెరాస్. ఇది DVR ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు DVRలో వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చారనమాట. సాటా కేబుల్, పవర్ కేబుల్ ఇలాగ ఇస్తారు కదా బాక్స్లో, మీకు అందరికీ తెలుసు. ఇది DVR ఈ విధంగా ఉంది. DVR అనేది 4 ఛానల్ DVR. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకా అలాగే తర్వాత వచ్చేసి కెమెరాస్ చూద్దాం. కెమెరాస్ అనేవి ఎలాగుంది ఏంటని చూద్దాం ఒకసారి. ఈ ఫ్రెండ్స్ మొత్తం మనకి 4 కూడా బుల్లెట్ కెమెరాసే, ఎందుకంటే అవుట్డోర్ కదా, దానికోసం కెమెరాస్ తీసుకున్నాం అనమాట. ఇది చూడండి, కెమెరా అనేది ఈ విధంగా ఉంది. ఇది 6mm లెన్స్ అనేది ఉంటుంది. 6mm లెన్స్, 80 మీటర్స్ రేంజ్ కెమెరా. నైట్ కలర్ రాదు, ఇది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ అనమాట. IR ఉంటుంది విత్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది ఈ కెమెరాస్ అనేవి. మొత్తం 4 కూడా సేమ్ కెమెరాసే. మీకు మోడల్ నెంబర్ కూడా ఇది ఒకసారి మీరు ఫస్ట్ చేసుకుని చూస్తే మీకు మోడల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. అలాగే వైర్ వచ్చేసి మీరు వైర్ మాత్రం ఎప్పుడు మంచి వైర్ యూజ్ చేయండి. వైర్కి BNC అన్నీ కూడా. ఇది అవుట్డోర్ వైర్ అనేది iFocus అవుట్డోర్ వైర్. ఇది అవుట్డోర్ వైర్, ఎందుకంటే మనకి ఎక్కువ ఎండకి వానకి ఇదైతే మీకు బెస్ట్ కేబుల్ అనమాట. అవుట్డోర్ వైరే తీసుకోండి మీరు, బయట అవుట్డోర్లో కెమెరాలు ఇన్స్టాల్ అనేది చేసినప్పుడు. ఇది ఒకసారి ఇంకా ఇది కేబుల్ కూడా పక్కన ఉండదాం. చెరువులు అనేది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. చెరువులకి మేము 4 కెమెరాస్ ఇక్కడ ఇన్స్టాల్ చేసాం అనమాట. ఇంక చేయాలి ఇప్పుడు. ఇక్కడ సెట్ అనేది ఇది కెమెరాస్, ఇదిగోండి మనకి కెమెరాస్. బయలుదేరి మేము వచ్చేసాం. ఇది ఇక్కడ మనకి పాలకొల్లు, ఇది పాలకొల్లు చెరువులు అనమాట. పాలకొల్లు దగ్గర పాలకొల్లు చెరువులు 4 కెమెరాలు అనమాట. ఇక ఇక్కడ మేము ఏం చేసామంటే ఇది ఐరన్ రాడ్ అనమాట. PVC బాక్స్కి ఈ విధంగా స్క్రూస్ అనేది వేసుకున్నాం. డైరెక్ట్ అంటే జీవైర్ కడుతుంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి డైరెక్ట్ ఐరన్ పైప్. ఇది మీకు మంచి మిషన్ ఉంటే ఐరన్ పైప్ కూడా మీకు చాలా సింపుల్గా వెళ్ళిపోద్ది. చూడండి, ఈ విధంగా మేము ఇక్కడ హోల్ చేసుకున్నాం అనమాట. చేసుకుని డైరెక్ట్ PVC బాక్స్ అనేది ఐరన్ పైప్కే వేసి, ఆ ఐరన్ పైప్ అనేది మేము పైపు భూమిలో పాతడం జరిగింది. ఇంకా ఈ విధంగా చేసాం అనమాట. ఇది ఇంకా వానకి ఎటువంటి చెక్కు చెదరకుండా ఉంటుంది. దానికోసం ఇంకా ఆ తర్వాత కెమెరా అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసాం. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్ వర్షం అనమాట. దానివల్ల మీకు మట్టి అంతా ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ విధంగా ఇక్కడ ఒకే పోల్కి 2 కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం. ఒకటి అటు సైడ్కి, 2 ఇటు సైడ్ అనమాట. సెటప్ అంతా ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టాం. షెడ్కి మా టెక్నీషియన్ అనేది ఈ విధంగా పెట్టాడు. మా టెక్నీషియన్ చాలా బాగా వర్క్ చేస్తాడు. సింపుల్గా నీట్గా చేస్తాడనమాట. ఈ విధంగా వర్క్ చేయడం జరిగింది. అలాగే మీకు ఎవరైనా కెమెరాలో ఇన్స్టలేషన్ ఏమైనా ఉంటే నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి ఓన్లీ ఇన్స్టలేషన్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. టెక్నికల్గా అయితే మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో కెమెరాస్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక కెమెరా ఇన్స్టాల్ చేసాం అనమాట. ఇక్కడ ఒక పోల్ వేసి ఈ విధంగా ఒక కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి మీకు 2 కెమెరాస్, ఆపోజిట్ 2 కెమెరాస్. అలాగే స్ట్రైట్ ఒక చెట్టు ఉన్నాయి అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక కెమెరా. మొత్తం 4 కెమెరాస్ కూడా బుల్లెట్ కెమెరాస్, 80 మీటర్స్ రేంజ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ చెరువు ఒకటి, అలాగే ఇటు సైడు ఈ 2 కనిపించడానికి సెంటర్ ఒక గట్టు చూసుకుని, ఆ గట్టు దగ్గర మేము ఈ విధంగా పోలు వేసుకున్నాం అనమాట. ఈ మొత్తం వైర్లన్నీ ఈ షెడ్లోకి వచ్చినాయి. చూడండి ఒకసారి. ఇక్కడ మనకి లైవ్ అనేది ఆన్లైన్ చేసాం. ఇక్కడ డిస్ప్లే కార్డ్ లేదు కాబట్టి ముందే మేము ఆన్లైన్ చేసుకుని వచ్చాం. ఇంటి దగ్గర ఆన్లైన్ చేసుకుని వచ్చాం అనమాట. దానివల్ల సిమ్ కార్డ్ వేయగానే మన మొబైల్లో యాక్సెస్ చేయడానికి వీలుగా ఉంది. ఇలా మీరు కూడా సింపుల్గా మీరు ఎప్పుడైనా లాంగ్ వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మీరు అక్కడ మానిటర్ లేకపోతే మీరు ముందే ఆన్లైన్ చేసుకుని వెళ్ళడం మంచిది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.